గంటకి ఒక 20,000 అట్లా తీసుకొని నేను పర్సన్స్ దగ్గరికి వెళ్తాను మేడం. పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేసావా ఆ పని? చేశాను మేడం. నా పరిస్థితులను బట్టి నీ చేయాల్సి వచ్చింది. పరిస్థితులు పాడుగాను. నువ్వు నాకు ఎలాంటి శిక్ష చేసినా నేను తీసుకోగలుగుతాను. దయచేసి నన్ను వదిలేస్తాను. నువ్వు నాకు వద్దు అంటే మాత్రం నేను బ్రతకలేదు సార్. ఆల్రెడీ నేను చనిపోయిన శవాన్ని సార్. శవంతో కాపురం చేయాలనుకుంటున్నా సార్ తను. పెద్ద సముద్రం లాంటి మనసు ఉండేటటువంటి భర్త వచ్చి ఓకే నేను ఎలాగ చేయట్లేదు నువ్వు కూడా ఆ వ్యాపారం చేసుకోను అంటే కనుక అది వేరే విషయం. ఏ మొగుడు అంటాడు, ఏ మగాడు అంటాడు. నేను చేసింది నీ దగ్గర నాకు తప్పని నేను ఒప్పుకున్నాను కదా. రేపొద్దున జాబ్ ఏదో ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ కంటిన్యూ చేస్తారా? నాకు నువ్వు కావాలి, నీతో లైఫ్ కావాలి అని చెప్పి నేను నిన్ను అడుగుతున్నాను కదా. అమ్మ దీనికి మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అసలుకి రోడ్డు మీద ప్రతి ఒక్కరిని అందరిని చూస్తున్నా. నా భార్య తన దగ్గరికి వెళ్ళిందా? కర్మండి, చచ్చిపోవటం బెటర్ దానికంటే. మనసుంటే మార్గం ఉంటుంది. చదువు లేని వాళ్ళందరూ ఇదే వృత్తిని తీసుకుంటున్నారా చెప్పు? జెన్యున్ గా ఉండాలి, ఇంకా తిన్న కావాలనుకునేదంతా చెప్పేశాను. ఈ జెన్యున్ గా ఉండాలి అనే ఆలోచన ప్రేమించినప్పుడే రావాలి. నేను సంపాదించిన డబ్బులు నేను 2 ప్రాపర్టీస్ అయితే కొన్నాను సార్. 2 ప్లాట్లు కొన్నావా, 4 ఇల్లులు కొన్నావా అనేది కాదు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఆ రక్తపు కూడం తినమంటే ఎలా సార్? ఉద్యోగం లేకపోతే అడుక్కుతునే వాళ్ళం మేడం. మాట్లాడే హక్కు కూడా నాకు లేదు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. సింధు అని మనకు ఒక అమ్మాయి మెయిల్ చేసిందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక ఇష్యూని ఫేస్ చేస్తుంది. సో నా సంసార జీవితం ఏంటి, నేను ముందుకు వెళ్ళాలా వెనక్కి రావాలా నాకు అర్థం కావట్లేదు. సో అందుకని ఒకసారి మీతో మాట్లాడిద్దామని కాల్ చేస్తానండి. హలో, నమస్తే అండి సింధు గారా? అవునండి, ఎవరండి? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. నమస్తే అమ్మ సింధు. మెయిల్ పెట్టారు కదా, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడతారా? మాట్లాడతాను మేడం. చెప్పినా ఏంటి సమస్య సింధు? నీ వయసు ఎంతమ్మా, పెళ్ళి ఎంత కాలం అయింది? నాకు 27 years సార్ ప్రజెంట్. ఓకే. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది. 2 years అయింది. 2 years అయింది సార్. మాది లవ్ మ్యారేజ్. అయితే మా హస్బెండ్ నన్ను చాలా బాగా చూసుకునేవాడు. ఫస్ట్ లో చాలా అంటే చాలా బాగా ఉండేవాళ్ళం. అసలు నాకు ఇట్లాంటి లైఫ్ వస్తుందని చెప్పి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ తను సడన్ గా ఒక 4 months నుంచి నాతో అంటే అసలు ఎవరో తెలియని పర్సన్ తో ఉంటున్నాను అన్న ఇది ఫీల్ తో ఉంటున్నాడు సార్. నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు, బాగా దూరం పెట్టేస్తున్నాడు. మాట్లాడడానికి కూడా కష్టం అయిపోతుంది తనకి. ఇగ్నోర్ చేస్తున్నాడు, మాట్లాడట్లేదు, ఒక పరాయి వ్యక్తిలా చూస్తున్నాడు నిన్ను. చూస్తున్నాడు సార్. అడిగినా గానీ నీ పని ఇది, నా పని నాది అంటున్నాడు. తన కోసం నేను 2 times సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను సార్ నేను. ఎందుకమ్మా సూసైడ్ అటెంప్ట్ ఎందుకు? అంటే తను ఇట్లా చేస్తుంటే నాకు అసలు ఉండబుద్ధి కావట్లేదు సార్. తను నాకు చాలా ఇచ్చేస్తున్నాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? కానీ కారణం ఏం చెప్పలేదమ్మా? అడిగేవా కారణం ఏంటండి అని? బహుశా అడుగుంటారుగా మీరు సింధు. నాకు తల్లిదండ్రి లేరు సార్, అండ్ తనకి కూడా పేరెంట్స్ లేరు. తను వాళ్ళ మావయ్య వాళ్ళ దగ్గర ఉంటాడు సార్. ఏం చేస్తుంటాడు? సంపాదన అది ఓకేనా? ఏం లేదు మేడం, అసలు ఏం లేదు. బట్ నాకు చెప్పడం అయితే నాకు జాబ్ ఉంది అని చెప్పి మ్యారేజ్ చేసుకున్నాడు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాదమ్మా సింధు, లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు కదా, అతను ఏం చేశాడు ఏంటి మరి? నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా తెలుసుకోలేకపోయారా మీరు? మేడం నేను అవన్నీ మాట్లాడే విధానాన్ని బట్టి ఇంకా ఇరు కుటుంబాలు లేకపోయేసరికి నాకు తల్లిదండ్రి లేకపోయేసరికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే వేరే విధంగా ఏం మాట్లాడకుండా సడన్ గా వచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. అదే ఇంకా హ్యాపీనెస్ లో అతను ఏంటి, అతను పూర్వపరాలు బ్యాక్గ్రౌండ్ ఏమీ చేయలేదు. వాస్తవానికి ఏంటంటే ఒక ఉద్యోగం లేనటువంటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నువ్వు. నీ వంతు ప్రయత్నంగా నువ్వు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ సంపాదిస్తున్నావు. అంటే నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నానని చెప్పి నేను తనకి అబద్ధం చెప్పాను. నేను
గంటకి ఒక 20,000 అట్లా తీసుకొని నేను పర్సన్స్ దగ్గరికి వెళ్తాను మేడం. అది మా తల్లిదండ్రులు లేని దాని మూలాన నాకు ఎవరు చూసేవాళ్ళు లేక నా పరిస్థితులను బట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది. ఎప్పటి నుంచి ఇలాంటి పనులు చేస్తున్నావు? నేను ఒక 6 years నుంచి చేస్తున్నాను మేడం. అతను ఉద్యోగం చేయట్లేదు అన్నది నీకు తెలియదు, నువ్వు ఇటువంటి వ్యాపారంలో ఉన్నావని అతనికి తెలియదు కదమ్మా. తెలియదు సార్. కానీ ఆ వాస్తవానికి నిరుద్యోగం దాచిపెట్టే దానికంటే ఇలాంటి ఉద్యోగం దాచిపెట్టడం అన్నది, ఇలాంటి వ్యాపారం దాచిపెట్టడం అన్నది పెద్ద ఇష్యూ కదమ్మా. సార్ ఫస్ట్ మేము మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను పెళ్ళైతే నాకు ఇట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు, నేను అసలు ఇట్లాంటివి చేయాల్సిన అవసరం ఉండదు, తను మంచిగా చూసుకుంటాడు కదా, తనకి జాబ్ ఉంది కదా, నాకు ఇంకా ఇట్లాంటి కర్మ ఉండదు అనుకొని నేను మ్యారేజ్ చేసుకున్నాను సార్. కానీ నాకు మ్యారేజ్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే తనకి అసలు ఏం లేదు సార్. తను వాళ్ళ ఇంటికి వెళ్తే తినడానికి ఫుడ్ కూడా లేదు సార్. మాకు మ్యారేజ్ అయిన తర్వాత తెలిసింది తనకి జాబ్ గానీ ఏమీ లేదు. మా ఫ్యామిలీ పరిస్థితి అంతంత మాత్రం, తను ఏం చెయ్యడు, జాబ్ కి సర్చింగ్ లో ఉన్నాడు అంతే సార్. అతని పేరేంటమ్మా? సింధు శేఖర్ సార్. శేఖర్ గారికి పెళ్ళైన తర్వాత జాబ్ వచ్చిందా? జాబ్ వస్తే ఎంతకాలం తర్వాత రీసెంట్ గా వచ్చింది సార్. 4 months అవుతుంది, 4.5 months అవుతుంది. తనకి జాబ్ వచ్చింది అని తెలిసినప్పుడు నేను వెంటనే ఈ విషయం తనతో షేర్ చేసుకున్నా. నేను ఇంక తప్పు చేయకూడదు, ఇప్పుడు దాకా చేసింది కాదమ్మా సింధు, ఇంకొక చిన్న విషయం. ఇప్పుడు నువ్వు పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేసావా ఆ పని? చేశాను మేడం, నా పరిస్థితులను బట్టి చేయాలి. పరిస్థితులు పాడుగాను. ఏమ్మా ఏదన్నా చేసుకోవచ్చు కదమ్మా. ఒక ఆడపిల్ల, ఒక తెలివైన ఆడపిల్ల, వినటానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు, తెలివైన కూడా లేదు సార్. ఏమన్నా చేయడానికి నాకు వేరే ఏం తెలియదు సార్. అమ్మ నీకు నువ్వేంటంటే అక్కడ గంటకి 20,000 అనే ఫిగర్ చూస్తున్నావే తప్ప నీతిగా బతకాలి, అట్లీస్ట్ పెళ్ళి అయిన తర్వాత అంతా నీతి న్యాయంగా బతకాలి, ఒక 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 భర్తకి తగినట్టుగా బతకాలి. ఓకే, మీ ఆయన ఉద్యోగం చేయట్లేదు, అట్లీస్ట్ నేను మంచిగా చూసుకునేవాడా? నన్ను చాలా బాగా చూసుకునేవాడు సార్. దాంట్లో మాత్రం నాకు ఎట్లాంటి ప్రాబ్లం గానీ అట్లా అంత మంచిగా చూసుకున్నాడు కాబట్టి ఏ రోజైనా కూడా ఈ గుట్టి ఇప్పితే కనుక అది కూడా యాక్సెప్ట్ చేసేస్తాడని అనుకున్నావు. వాస్తవానికి 4 నెలలు బట్టి అతను యాక్సెప్ట్ చేయలేదు. మంచోడు. ఒకవేళ నా తల్లిదండ్రి ఉన్నా గానీ నన్ను ఇంతలా అర్థం చేసుకోరేమో. తను అంత బాగా చూసుకున్నాడు, అంత బాగా అర్థం చేసుకుంటున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి లైఫ్ కి? తనకి చెప్పేద్దామని చెప్పి నేను ఇంకా తన దగ్గర ఓపెన్ అయ్యి చెప్పేశాను సార్. అంటే చెప్పేద్దామనే ఉద్దేశంతో చెప్పావా, లేదంటే పని ఆపేద్దామనే ఉద్దేశంతో చెప్పావా? తనకి చెప్పిన రోజు నుంచి నేను అసలు ఏం చేయట్లేదు సార్. తనకి ఎప్పుడైతే జాబ్ వచ్చిందో అప్పటి నుంచి నేను ఇట్లాంటివన్నీ ఆపేసి తన ముందు నేను, అంటే నా గురించి బయట వాళ్ళు చెప్పేదానికన్నా నేను తన ముందు నా చెప్పడం మంచిది, తను నన్ను అర్థం చేసుకుంటాడని ఒక్క నమ్మకంతో నేను చెప్పాను సార్. నిజంగా అమ్మ, నువ్వు ఇలాంటి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నావు అనే అంశం అతను తెలిస్తే 2 సంవత్సరాల్లో కాదు 2 నిమిషాల్లో ఉద్యోగం సంపాదించి ఉండేవాడే మాత్రం. ఎందుకంటే ఇంత పరువు తక్కువ పని ఏ మగాడు యాక్సెప్ట్ చేయనటువంటి మగాడైనా అటువైపు ఆడదైనా ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేయనటువంటి ఒక భయంకరమైనటువంటి అంశం చేస్తూ ఇలా కుటుంబాన్ని పోషించడం వెనకాతల బహుశా నీకు అదే ఆనవాయితీ, అదే పద్ధతి, అదే అలవాటైందేమో అని అనుకుంటారేమో. కానీ ఇల్లు గడవట్లేదు, భర్త ఉద్యోగం చేయట్లేదు కాబట్టి నేను కష్టపడుతున్నాను, చెమటోడ్చి చేస్తున్నానని ఎవరు అనుకుంటారమ్మా? నీ దానికి ఎక్కడ నీకు మార్కులు పడతాయి? నువ్వు చేసే పనికి ఎప్పటికైనా పడతాయా? ఎవరన్నా హర్షిస్తారా? మార్కులు పడతాయి కాదని కాదు సార్, నాకు తెలిసింది ఇది ఒక్కటే. ఎందుకంటే సార్ నేను ఇది 6 years నుంచి చేస్తున్నాను సార్. నీకు తెలిసిన పని అమ్మ, నీకు తెలిసినటువంటి పని నేను చెప్పేటటువంటి పాయింట్ కూడా ఇప్పటికైనా ఒక 2 నిమిషాలు ఆలోచించండి. 4 నెలలు బట్టి నా భర్త మాట్లాడలేదు, ఎవరో అన్నట్టుగా నన్ను చూస్తున్నాడు, పట్టించుకోవట్లేదు అంటే కనుక నీకు ఇచ్చేటటువంటి పనిష్మెంట్ బహుశా నీ భర్త చాలా చిన్నదే ఇచ్చాడని అనిపిస్తుంది. దీనికంటే 100 రెట్లు భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఇస్తారు. ఒక్క నిమిషం కూడా నీ కళ్ళెదురుకుంటా నిలబడరు, లేదంటే అతను నీ కళ్ళెదురు అతను నిలబడి నిన్ను ఉంచుకోడు. కానీ ఇక్కడ ఆ మనిషికి ఎంతో ఓపిక ఓర్పు ఉంది, అదృష్టం బాగా లేక ఉద్యోగం రాలేదే అని అనిపిస్తుంది. కానీ నువ్వు ఇక్కడ చూసేది ఏంటంటే గంటకి 20,000 ఉద్యోగం చూస్తున్నావు. నేనేమంటున్నానంటే నెలకి 20,000 ఉద్యోగం దొరుకుండేది కదా అని కానీ అడుగుతున్నా. నువ్వు గట్టిగా వెతుకుంటే కనుక 6 సంవత్సరాల పాటో లేదంటే 7 సంవత్సరాల పాటో నువ్వు గంటకి 20 అంటే కనుక నెలకి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది నేను అడగను, అడిగితే కూడా బాగుండదు. నేను సంస్కారవంతంగా నేను ఆ మాట అడగను. ఇక్కడికి వెళ్ళినా నాకు జాబ్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. బయట తెలిసిన వాళ్ళు అది పూర్తిగా నీ ప్రయత్న లోపమేనమ్మా. అమ్మ, మీ ఆయన అదృష్టం లేక ఉద్యోగం రాలేదు, అతను అలా కష్టపడ్డాడు. నీకేంటంటే నీకు థ్రెషోల్డ్ ఎక్కువయ్యి
అంటే నీకు కావలసినటువంటి డబ్బు ఏ లెవెల్ సంపాదన అయితే నీకు బాగుంటుందనే ఆలోచనతో నువ్వు ఇతరత్ర చిన్న డబ్బులు వచ్చి నీతిగా బతికేటటువంటి అంశాలు వచ్చి అంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళంతా నీతిమాలిన వాళ్ళని నేను అన్ను. అది కూడా వాళ్ళ అవసరం రీత్యా అది ఒక విధమైనటువంటి ఒక కష్టం, ఒక విధమైనటువంటి వ్యాపారం. కానీ ఏదైతే పెళ్లి తర్వాత ఈ కారణం చెప్తూ నువ్వు కంటిన్యూ చేస్తున్నావు చూడు, దాన్ని నీతిమాలినటువంటి పని అని నేను అంటున్నా. ఎందుకంటే ఆ పని చేసుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఏదో సుఖానికో సంతోషానికో చేయరు, వాళ్ళ పట్టకూడు గురించి చేస్తారు. అది కూడా ఒక వ్యాపారం. దాన్ని కూడా కొన్ని లీగల్ గా కొన్ని ఇల్లీగల్ గా. పొట్టకూటి కోసమే చేసుకున్నాను సార్. నా తల్లిదండ్రి ఉంటే నాకు చదివిచ్చేవాళ్ళు, నేను కానీ ఎప్పుడైతే ఉద్యోగం చూసుకునేదాన్ని. నాకు చదువులేని వాళ్ళు ఎవరు బతకట్లేదమ్మా సమాజంలో. నేను దాన్ని నమ్ముకునే బ్రతికాను. అసలు ఆ మాట చెప్పొద్దు చేస్తున్న సింధు వినట్లేదు. సింధు వినాలి. 2 things ఇక్కడ. ఒకటి, పెళ్లికి ముందు నువ్వు చెప్పినటువంటి కథని నేను హర్షిస్తాను. ఓకే, చదువు లేదండి, తల్లిదండ్రులు లేదండి, పట్టుకూడు గురించి అండి, బతకాలండి, తప్పదు కదండి, అక్కడి వరకు నాకు అర్థం. పెళ్ళి అయిన తర్వాత నీ ఆలోచన, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ అభిప్రాయం ఎంత అయితే ఇంపార్టెంటో అది సమతూగేటటువంటి విధంగా నీ భర్త యొక్క ఆలోచన కూడా అక్కడ ఇంపార్టెంట్. అదే ఒక పెద్ద సముద్రం లాంటి మనసు ఉండేటటువంటి భర్త వచ్చి ఓకే నేను ఎలాగ చేయట్లేదు, నువ్వు కూడా ఆ వ్యాపారం చేసుకో అని అంటే కనుక అది వేరే విషయం. ఏ మొగుడు అంటాడు, ఏ మగాడు అంటాడు. నేను ఇందాక అన్న మాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. నువ్వు నిజంగా ఇలా పక్కదో పట్టి ఈ విధమైనటువంటి వ్యాపారం చేసేటటువంటి క్రమం అయితే కనుక ఒక 2 minutes చాలు అతను ఉద్యోగం సంపాదించడానికి వెళ్ళి రిక్షా లాగేస్తాడు, లేదంటే ఆటో నడిపేస్తాడు. కానీ నువ్వు అలా అనుకోలేదు. అడుక్కొని తీసుకొచ్చైనా భార్యని బతికించుకోవాలనుకుంటారు. మనసుంటే మార్గం ఉంటుంది. చదువు లేని వాళ్ళందరూ ఇదే వృత్తిని తీసుకుంటున్నారా చెప్పు? సమాజంలో చదువు లేని వాళ్ళు లేరా? అదే నీకు ఒక వృత్తి కింద అయిపోయింది అంతే. ఇంకా అంతకు మించి నువ్వు బయటికి రాలా, ఆలోచించలా. డాక్టర్ గారు అంతేనా? అంతే, వచ్చేటటువంటి కంఫర్ట్ జోన్ ఒకటే చూసుకున్నావు, కానీ దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ఇంకో నీట్గా బతకచ్చా, లేదంటే మనలాంటి స్థానంలో ఉండేటటువంటి చాలా మంది పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు భర్తలు ఉద్యోగం చేయకపోతే కనుక అందరూ కూడా ఇలా పక్కదో పడుతున్నారా? సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా జయ గారు నేను చెప్పేది ఏంటంటే ఇంకో డైరెక్షన్లో నీ కష్టం మేము కాదనట్లేదు. నీ తిండి గురించి మేము ఎలా మాట్లాడుతాం, నీ పొట్టకూటు గురించి నువ్వు కష్టపడ్డాను అని అంటున్నావు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆల్టర్నేటివ్ పాత్వేస్ అనేది ఇంకో ఏమైనా ఇతరత్ర దారులు ఉన్నాయని సంపాదించడానికి. ఒకప్పుడు ఇప్పటి వరకు గడిచిపోయింది, అడిగేటటువంటి వాళ్ళు లేరు, ప్రశ్నించేటటువంటి వాళ్ళు లేరు, ఇది ఒక వ్యాపారం అన్నట్టుగా నువ్వు కంటిన్యూ అయిపోయావు. ఇది భర్తకు తెలిస్తే, ఇంత ప్రేమించినటువంటి భర్త 2 నిమిషాల్లో నన్ను రోడ్డు మీద వేస్తే పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి అయితే నా జీవితం మొదలైందో అక్కడే ఎండ్ అయినట్టు అవుతుందిగా. స్నేహం వల్లనో ఎందుకు అట్లా అయిపోయిందో నాకు అర్థం కాలేదు సార్. సరే ఇక్కడ అమ్మ ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగింది. ఇక్కడ అదృష్టం ఏంటంటే తప్ప ఒప్పుకుంటున్నాను సార్. నాకు మా హస్బెండ్ కావాలి, తనతో లైఫ్ కావాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను మిమ్మల్ని అది అందమైన జీవితం చేతుల్లో లేదది. సారీ, అందమైన జీవితం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జయ గారి చేతుల్లో అది లేదు. ఎందుకు అంటే కనుక పర్లేదయ్యా, ఏదో పొరపాటును చేసింది, పట్టుకోడు గురించి చేసింది, కుటుంబాన్ని నిలబెట్టడం గురించి చేసింది, లేదంటే నీకు సిగ్గుంటే కనుక, నీకు ఉద్యోగం ఉండుంటే కనుక ఈ పని చేసి ఉండేదని అడగలేం. ఉద్యోగం ఉన్నా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా కూడా అతను ఆలోచన శైలిలో ఇది ఒక పనికిరాని చర్య, ఒక అసహ్యకరమైనటువంటి ఒక చర్య, ఒక బూతు చర్య. అతను పుట్టింది పెరిగింది అటువంటి వాతావరణంలో, నువ్వు పుట్టింది పెరిగింది అటువంటి వాతావరణం. చేయాలి అనుకుంటే నేను ఇప్పుడైనా దాచి తప్పు చేయొచ్చు సార్, కానీ నాకు అట్లా ఉద్దేశం లేనే లేదు. నీ కర్మ అది. ఇప్పుడు నువ్వు ఇప్పటికైనా నేను అదే చేసి ఉండేవాడిని అంటే ఏమో ఇది ఒకటి. ఇప్పటికైనా నువ్వు ఆలోచించట్లేదు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇష్టాలు అనేటటువంటిది భార్యాభర్తలు ఇద్దరి చేతుల్లో ఉంటుంది. ఆ బేసిక్ కాన్సెప్ట్ నువ్వు మర్చిపోతున్నావు. ఇంటి గురించే కదా, కుటుంబం గురించే కదా, సుఖాల గురించే కదా అని చెప్పి ఏదైనా కథను తొక్కుతారమ్మా. తనకి అదే ఆలోచనలో అదే నేను చేస్తుండేదాన్ని అంటే ఇప్పటికైనా నువ్వు బయటపడాలని ఆలోచించమ్మా. నీకు ఏ స్థాయిలో ఇది ఒక పని కిందే, అంటే ఇది ఒక నీతిమాలిన పని కింద కాకుండా, ఒక చేయకూడనటువంటి పని కింద కాకుండా, ఇది ఒక పని అనే కేటగిరీలో పెట్టి దీని దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి, ఈ డబ్బులతో మన కుటుంబం నడుస్తుందనే ఆలోచనలోనే ఉన్నాయి. కానీ ఒక 3rd person లేదంటే ఒక సెకండ్ పార్టీ నీతో పాటు జీవితాన్ని పంచుకోవటానికి వచ్చి నిజాయితీగా నిక్కచ్చిగా చాలా ప్రేమాభిప్రాయాలతో ఉండేటటువంటి ఒక వ్యక్తి, నీతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేకపోతున్నాం. ఇప్పటికీ అందమైన జీవితంలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఏం చెప్తున్నాడు అనే యాంగిల్లో చూడలేకపోతున్నాను. నేనేం తప్పు చేశానండి, కరెక్టే కదండి, చెప్పకూడదు ఉంటే కనుక ఇప్పటికి కూడా ఎందుకు చెప్తాను. అయితే ఇప్పుడు నువ్వు బహుశా అది అనుకుంటున్నావేమో, ఇదేంటి అనవసరంగా ఇప్పుడు చెప్పాను, ఆ పని ఈ పని కింద కంటిన్యూ అయిపోయింటే బాగుండేదేమో అనవసరంగా. నేను ఆ విధంగా అనట్లేదు సార్. నేను ఒకవేళ ఇప్పుడు తను నాకు లైఫ్ ఇచ్చాడు, తను నన్ను మంచిగా చూసుకుంటాడు అనే నమ్మకంతో నేను తన దగ్గర ఓపెన్ అయ్యాను. నేను ఇట్లా చెప్పడమే తప్పైందా?
అని నేను అడుగుతున్నాను వద్దమ్మా. సార్. చెప్పడం ఇట్లా తప్పు కాదమ్మా, వల్లే నీ కదా వైఖరి సార్. తప్పు కాదు డాక్టర్ గారు. ఇప్పటి వరకు ఏదైనా ఒక మంచి పని చేసావు అంటే కనుక అది ఇప్పుడు చెప్పడం 4 నెలల క్రితం. దయచేసి అది దాని ఆ అంశం నుంచి విత్డ్రా అవ్వద్దు. డాక్టర్ గారు నాకు ఇంకొక సందేహం, ఇప్పుడు అతనికే కనుక జాబ్ రాకపోయి ఉంటే కంటిన్యూ అయ్యేదిగా? ఇది ఎల్లకాలం కంటిన్యూ అయ్యేది. అదే నేను ఏమంటున్నానంటే నీ యొక్క మార్పు కండిషనల్ అయిపోయింది. నీ మార్పు ఈజ్ ఈక్వల్ టు అతను జాబ్ రావటం. అది ఇప్పుడు మాకు కలిగేటటువంటి ఆలోచన భయం ఏంటంటే అతనికి జాబ్ రాకపోయి ఉంటే కనుక ఈ వ్యవహారం నీతిమైనటువంటి వ్యవహారం, కుటుంబం గురించి వ్యవహారం, నా భర్త గురించి నా కుటుంబం గురించి డబ్బులు సంపాదించడం తప్పేంటంటే కంటిన్యూ అయ్యి ఉండేది. రేపొద్దున జాబ్ ఏదో ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ కంటిన్యూ చేస్తారా? మీకు పిల్లలు లేరు కదమ్మా? పిల్లలు లేరు సార్ మాకు. నేను ఇది చేసినప్పట్లో నేను సంపాదించిన డబ్బులో నేను 2 ప్రాపర్టీస్ అయితే కొన్నాను సార్. అది మా ఇద్దరి పేరు మీద ఉంది సార్. నేనే ఒకవేళ తనకి జాబ్ వచ్చినా రాకపోయినా ఇది మానేసి మేమిద్దరం సెటిల్ అయితే చాలు, తను నాతో ఉంటే చాలు అని అనుకున్నాను సార్. నేను నువ్వు 2 ప్లాట్లు కొన్నావా 4 ఇల్లులు కొన్నావా అనేది కాదు ఇక్కడ. వాటి బట్టి అతనేమి ఇప్పుడు కరిగిపోడారే అంత కష్టపడి సంపాదించినటువంటి సంపాదనతో కొన్నటువంటి ఆస్తి ఇద్దరు పేర్లు పెట్టింది అనేది కాన్సెప్ట్ కాదు. నేను బెడ్రూమ్లో పడుకున్నటువంటి నా భార్య నా పక్కనే కాకుండా చాలా మందితో పాటు పడుకుంది అనే ఒక ఆలోచన ఒక మగాడికి ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అది నువ్వు 100 కోట్ల ఆస్తి తీసుకొచ్చి అతని కాళ్ళ దగ్గర వేసినా కూడా కనుకరించేటటువంటి అవకాశం ఉండదమ్మా. సో ఇది డబ్బులతో ముడిపెట్టద్దు, ఆస్తులతో ముడిపెట్టద్దు, కుటుంబ పోషణ గురించి ఒక ఆడది తీసుకున్నటువంటి దారి అనేటటువంటి ఆలోచనతో ముడిపెట్టద్దు. ఇది అన్నిటికీ భిన్నమైనటువంటి ఒక అంశం. ఇది కేవలం అతని మనసు, అతని ఆలోచన, అతను పెరిగినటువంటి విధానం, అతని వైఖరి బట్టి ఆధారపడి ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇంత క్లిష్టమైనటువంటి అంశాన్ని సమాజం యాక్సెప్ట్ చేయదు. ప్లస్ అందమైన జీవితం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఇదిగో మార్గం బాబు శేఖర్, ఆ అమ్మాయి ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది, ఇప్పుడు మారింది కాబట్టి నువ్వు స్వీకరించు అని చెప్పడానికి కూడా ఉండదు. ఎందుకంటే కనుక అతని జీవితంలో అతని తల్లిదండ్రులు లేనటువంటి స్థానాన్ని నీకు ఇచ్చాడమ్మా. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే అక్కడ తల్లిదండ్రులు లేరు, ఆ స్థానం ఇచ్చినటువంటి భార్య కూడా ఉన్నట్టుగానే ఉండి మోసం చేస్తుంది అనే మాట అతను అన్నప్పుడు నువ్వు మోసపోలేదు, నువ్వు కరెక్టే ఉన్నావని ఎలా చెప్తావు? చూద్దాం అతను ఎలా ఆలోచిస్తాడో, నీ అదృష్టం ఎలా ఉందో, నీ తలరాత ఎలా ఉందో. సార్ నేను నాకు నా బాధ చెప్పుకోవడానికి కూడా నాకు ఎవ్వరు లేరు సార్. నేను అందుకోసం మిమ్మల్ని మీ దాకా వచ్చి ఒక్కసారి కావాలంటే నన్ను కొట్టండి, తిట్టండి, తన ముందు నాకు ఎట్లాంటి తను నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను సార్. తను లేకుండా నీకు చెప్పుకోవటానికి మా నెంబర్ దొరికింది. అతను ఎంత కుమిలిపోతున్నాడు ఈ 4 నెలలు బట్టి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ప్రేమించి నమ్మకంగా చేసుకున్నటువంటి భార్య కడుపు నొప్పో కాలు నొప్పో క్యాన్సర్ అంటే కనుక అది ఎక్కడన్నా చెప్పుకోవచ్చు. లేదంటే పాత బాయ్ ఫ్రెండ్తో కంటిన్యూ అవుతుందంటే కనుక అదొక ఎత్తు. బాయ్ ఫ్రెండ్లు కాదు, ఏది కాదు, ఇదే వ్యాపారం ఇదే వృత్తిలో ఉంది అనేటటువంటిది కడుపు ఎక్కడ చెప్పుకుంటాడు, తలెక్కడ దాచుకుంటాడు. అతని పరిస్థితి చూస్తుంటే ఇంకా భయం వేస్తుంది. నువ్వేంటంటే నా మొగుడిని కాపాడి నా పెళ్లిని కాపాడిని అంటున్నాడు. అతని మానసిక పరిస్థితిని ఫస్ట్ కాపాడిన తర్వాత నిన్ను నీ పెళ్లిని కాపాడుతావు. అర్థమైందమ్మా? ఇక్కడ అతను బాధితుడు, అతను విక్టిమ్, నువ్వు బాధితురాలు కాదు, అతని పేషెంట్. మా పెళ్ళైన తర్వాత నేను చేసే పని వల్ల తనని నేను ఎంత మోసం చేస్తున్నానని నా లోపల నేను చాలా కుమిలిపోయిన రోజులు చాలా ఉన్నాయి సార్. లేదురా నాన్న, ఎప్పుడు నాకు మోసం చేయాలన్న ఆలోచన లేదు సార్ అసలుకి. కాదమ్మా, ఇక్కడ డిప్రెషన్ ఉంటే ఎవరికి ఉండాలి, ట్రీట్మెంట్ అవసరం అయితే అర్జెంటుగా ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి, సూసైడ్ చేసుకునే ఆలోచన ప్రధానంగా ఎవరికి ఉంటుందో చెప్పు నువ్వు నాకు. ఇక్కడ నీకా నీ భర్తగా రావాలి సార్. కానీ ఒకటి నేను ఈ భయంకరమైనటువంటి వార్త చెప్పిన తర్వాత నా భర్త ఎంత మనస్తాపం చెందాడో, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడో డాక్టర్ గారు దయచేసి అతను కాపాడండి అని ఫస్ట్ అడుగు. తర్వాత నీ బయటకు వెళ్తున్న ప్రతిసారి నేను తనని ఫాలో కూడా అవుతున్నాను సార్, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏంటి అని. ఎంత ఫాలో అవుతావులే కానీ సరే. ఇప్పుడు ఏమంటావు, ఎందుకు మాకు ఈమెయిల్ పంపించావు, ఏం చేయగలం అనే ఆలోచనతో? సార్ మీరు ఒక్కసారి తనతో మాట్లాడి నాకు కొంచెం మా ఇద్దరిని కలపండి సార్, నాకు తను కావాలి సార్. అర్థమైంది నాన్న, అర్థమైంది, మాకు అర్థమైంది, నీ బాధ అర్థమైంది. ఏం చేద్దాం డాక్టర్ గారు? ఒకసారి కలుపుదాం మేడం, ఒక ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే మన వరకు వచ్చిన వాళ్ళని ఎవరిని ఇప్పుడు వరకు ఖాళీ చేతితో పంపించలేదు. మనం ఫోన్ కాల్ చేద్దాము. ఇందాక ఆ అమ్మాయికి చెప్పినట్టుగానే ఇటువంటి అంశంలో పూర్తి స్థాయి గ్యారంటీ కానీ హోప్ కానీ ఇవ్వదలుచుకోలేదు. సో ఫస్ట్ అతని పరిస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. నువ్వు ఫోన్ కలపమ్మా. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. హలో ఏమండి, చెప్పు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? అసలు ఎలా ఉండాలి నీతో? నేను చేసింది నీ దగ్గర నాకు తప్పని నేను ఒప్పుకున్నాను కదా. నాకు నువ్వు కావాలి, నీతో లైఫ్ కావాలి అని చెప్పి నేను నిన్ను అడుగుతున్నాను కదా. కానీ నువ్వు నన్ను ఎట్లా చూస్తున్నావు? మనం కలిసిన ఈ 2 years లో ఎప్పుడు మనం ఎంత మంచిగా ఉన్నది ఒక్క రోజు కూడా గుర్తు రావట్లేదా నీకు? చెప్పు. మనసు చచ్చిపోయింది అసలుకి. ఇప్పుడు
ఇప్పుడు మళ్ళీ నన్ను అది రికవర్ చేయమన్నా నా వల్ల కాదు. అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నీతో. అట్లా మాట్లాడుకురా ఎలా బతకాలా? ప్లీజ్ మా. అసలు ఎలా బతకాలా? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా చెప్పు. నువ్వుతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా నేను ఉండలేను కదా. నువ్వు కావాలని చెప్పి నేను నీ దగ్గరికి వస్తుంటే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నన్ను? అసలుకి రోడ్డు మీద ప్రతి ఒక్కరిని అందరిని చూస్తున్నా. నా భార్య తన దగ్గరికి వెళ్ళిందా లేదా అసలుకి ఏంటి? నా భార్యను అలా చూస్తుంటే నాకే ఒళ్ళు గౌరవపోతుంది. నేను సుమన్ టీవీ వాళ్ళని అప్రోచ్ అయ్యానంటే వాళ్ళకి మెయిల్ పెట్టాను. సార్ అండ్ మేడం లైన్ లో ఉన్నారు, ఒకసారి నువ్వు వాళ్ళతో మాట్లాడు. శేఖర్, చెప్పండి సార్. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నాన్న. సుమన్ టీవీ అందమైన జీవితం, బహుశా ఈ కార్యక్రమం గురించి నీకు తెలిసే ఉంటుంది. నమస్తే సార్. నమస్తే. నమస్తే నాన్న. సారీ ఇటువంటి పరిస్థితుల్లో నీతో మాట్లాడవలసి వస్తుందని చెప్పి, ఎందుకంటే నీ బాధని ఎటువంటి మాటలలో వర్ణించాలో నాకైతే అర్థం కావట్లేదు. వాస్తవానికి ఈ అమ్మాయి మాకు ఈమెయిల్ చేయకపోయినా బాగుండేది. కరెక్ట్. ఈమెయిల్ చేసి మా ద్వారా అంటే చాలా బలవంతంగా ఈ ఫోన్ కాల్ కలుపమ్మ అతనితో మాట్లాడదామని చెప్పి వచ్చినటువంటి బాధితులు మీ ఉట్టి చేత్తో పంపించే సాంప్రదాయం ఆనవాయితీ మాకు లేదు కాబట్టి, సరే అమ్మ చాలా అయిష్టంగా విముఖంగానే నీకు ఫోన్ కలపమని చెప్పాం. ఎందుకంటే నీ బాధ మామూలు బాధ కాదు. ఆ బాధను సరిదిద్దుకుని ఆ బాధను మర్చిపోయి అవన్నీ వెనక్కి పెట్టేసి పాస్తూ ప్రేమించినటువంటి అమ్మాయి గురించి ఎన్ని త్యాగాలన్నా చేసేసి నువ్వు ముందుకు వచ్చే అని అడగటం నాకు అసలు ఇష్టం లేదు. అది నేను సమర్థించను, అది కరెక్ట్ కూడా కాదు. కానీ ఏదన్నా ఒక తెలియనటువంటి ఒక దేవుడు నీ మనసు లోపల ఉన్నాడా, ఆ దేవుడు కాసేపు ఏమైనా దయదలిచి ఈ దిక్కును కూడా చూస్తాడనేటటువంటి ఆలోచన ఆశతో నీతో ఒక మాట అడగటానికి వచ్చాను. నేను రిక్వెస్ట్ చేయటం అనేది నా బాధ్యత కాబట్టి రిక్వెస్ట్ చేస్తాను. ఒప్పుకోవలసినటువంటి బరువు బాధ్యతలు నీ మీద లేవు కాబట్టి ఒప్పుకుంటావు లేవా అనేది నీ ఇంగితానికి, నీ ఆలోచనకి, నీ యొక్క వ్యక్తిత్వానికి వదిలేస్తాను. సార్ ఆల్రెడీ నేను చనిపోయిన శవాన్ని సార్. శవంతో కాపురం చేయాలనుకుంటున్నా సార్. తను నా వల్ల కాదు సార్. తను వద్దు సార్ నాకు. ఉందామని అడుగుతున్నాను, ప్లీజ్ ఒప్పుకో. నువ్వు నాకు ఎలాంటి శిక్ష చేసినా నేను తీసుకోగలుగుతా. దయచేసి నన్ను వదిలేస్తాను. నువ్వు నాకు వద్దు అంటే మాత్రం నేను బ్రతకలేనురా. నేను మానసికంగా చాలా చచ్చిపోయాను. నాతో అసలు మాట్లాడదు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తే నాకు అదే పరిస్థితి అయిపోతుంది. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నాకు కూడి పెట్టే వృత్తి అని నేను ఇది అనుకున్నాను. లైక్ నేను దాన్ని కూడా వదిలేసుకున్నాను. ఒకవేళ నువ్వు నన్ను వదిలేసినా నేను మళ్ళీ దాంట్లోకి వెళ్తానేమో అని నువ్వు అనుకోవచ్చు. నాకు అలాంటి ఉద్దేశం లేనే లేదు. పెళ్ళికి ముందు మీరేమో ఉద్యోగం చేస్తున్నాను లేదంటే చేయట్లేదు అనేటటువంటి అంశాన్ని దాచిపెట్టారు. ఉద్యోగం చేస్తున్నట్టుగానే నటించారు. ఒక సెక్యూర్ జీవితం మన ఇద్దరికి ఉంది అనేటటువంటి విధంగానే ఆశ చూపెట్టారు. అదే ప్లాట్ఫామ్ మీద పెళ్లి చేసుకున్నారు. ఈ అమ్మాయి ఏమొచ్చి అతి భయంకరమైనటువంటి వృత్తి చేస్తూ, సరే పెళ్లి వరకు చేస్తున్నాను లేదంటే ప్రేమించేటటువంటి వరకు చేస్తున్నాను, ఇంకా ప్రేమించటం మొదలుపెట్టిన తర్వాత ఈ వృత్తిని మనం నమ్ముకోకూడదు, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటిది ప్రేమించేటప్పుడు వదిలేదు. పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళైన 2 సంవత్సరాల వరకు వదిలేయకుండా ఇప్పుడేమొచ్చి మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్యూరిటీ మాకు వచ్చింది కాబట్టి ఈ వృత్తి కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయిది తప్పు కాదు, తప్పున్నర. సార్ మీరు ఇంతమందిని చూసుంటారు కదా సార్, దీంట్లో బాధితులు ఎవరు, నేనా తన అనేది మీరే చెప్పండి సార్. 1000% మీరే. శేఖర్, మీతో మాట్లాడక ముందే డాక్టర్ గారు ఆ మాట అన్నారు, బాధితుడు మీరే. రేపొద్దున అంత ప్రేమించినటువంటి అమ్మాయి అంత అన్యోన్యంగా మీరు 2 సంవత్సరాల పాటు హ్యాపీగా ఉండేవారు కదా శేఖర్. ఏమైంది నీకు సింధుకు మధ్య జరిగిందంటే ఏం చెప్తారు మీరు? కాబట్టి మీ సైడే మాకు ఓదార్పు ఉంటుంది, ఆలోచన ఉంటుంది. భవిష్యత్తు గురించి ఒక కార్యాచరణ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటిది మీ సైడే. ఏం చేద్దాం అనుకుంటున్నారనేది చెప్పండి సార్. నేను ఎలాగైనా అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకున్నాను సార్, కానీ ఇద్దరికి తెలియదు కదా సార్. తను నాకేం చెప్పలేదు అప్పటికి. ఇప్పుడు వచ్చేసి ఆ రక్తపు కూడం తినమంటే ఎలా సార్? నా వల్ల కాదు సార్. తనతో నేను బతకలేను సార్, నేను కలిసి ఉండలేను. కరెక్టే. అది దట్ ఈస్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్లీ మేడ్. అది మాకు అర్థమైంది. అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న గోరంత దీపానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన చెప్తున్నాను నేను. లేదు సార్, ఆమె నా దగ్గరకు వస్తుంటే ఏదో నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు సార్. ఇంకే విధంగా చెప్పినా కూడా అబ్బాయికి జెన్యున్ గా ఉండాలి. ఇంకా తిన్నతో నేను కావాలనుకుని ఇదంతా చెప్పేశాను. ఈ జెన్యున్ గా ఉండాలి అనే ఆలోచన ప్రేమించినప్పుడే రావాలి. అప్పుడు వరకు నీ వృత్తి ఏంటి, నీ ఆలోచన ఏంటి, అంతకుముందు నువ్వు ఏమేమి వ్యాపారాలు చేసావు అనేటటువంటిది. పెళ్ళైన నెక్స్ట్ డే నుంచి నేను ఎంత చేయకూడదని ఫిక్స్ అయ్యాను సార్. నాకు పెళ్ళైన రోజు నుంచి నా పెళ్ళైనప్పుడు నాకు తెలిసింది సార్. కనీసం అక్కడికి వెళ్తే తినటానికి కూడా లేదని. నువ్వు ఇప్పుడు మారేవు అనే దాన్ని మేము హర్షించేటటువంటి విధంగా అబ్బాయికి
అమ్మాయికి చెప్పాలి అనుకుంటుంటే నువ్వు పెట్టుకున్న విస్తరణలో నువ్వే ఉమ్మేసుకుంటున్నావు. అదే ఇప్పుడు మొత్తం ఉండేటటువంటి గుట్టును ఇప్పుడు బయటకు చెప్పడం వల్ల ఒక పెద్ద ఘనకార్యంగా అనుకుంటున్నావు. కానీ 2.5 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు ప్రేమించుకున్నప్పుడు 1 year, పెళ్ళైన తర్వాత 2 years, 3 సంవత్సరాల పాటు ఒక భయంకరమైనటువంటి నిజాన్ని దాచిపెట్టి ఏ మగాడు యాక్సెప్ట్ చేయనటువంటి ఒక భయంకరమైనటువంటి అంశాన్ని 2 సెకండ్లలో మర్చిపోమంటున్నావు. నువ్వు చెప్పిన దానికి 100 మార్కులు వేస్తున్నావు, అతను పడేటటువంటి బాధకి 1 మార్క్ కూడా వేయట్లేదు నువ్వు. ఇప్పుడు తనకి ఏదైనా అనిపిస్తే అది నా మొహం మీద చెప్పాలి సార్. అట్లా తను చూసే విధానం నాకు ఎట్లా అయిపోయి అనిపిస్తుంది అమ్మ అంటే దీనికి సార్, మాటలు నిజంగా లేవు, నాకు ఏదైనా మాట్లాడుకోవటాలు లేవు. చేసేసుకోవాలి అమ్మ దీనికి అనిపిస్తుంది మాటలు లేవు, సార్. మాట్లాడుకోవటాలు లేవు. ఏ మగాడైనా నువ్వు అతని స్థానంలో నిలబడి ఆ వ్యభిచారం అనేటటువంటి కార్యక్రమంలో అతను ఉంటే కనుక తినటానికి డబ్బులుంటే చాలు కదా, ఏం పని చేస్తున్నాను అనేది అవసరం అనేటటువంటి లెక్క అతను చెప్తే కనుక నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నువ్వు చేసిన పని నువ్వు సమర్థించుకుంటున్నావు, దానిలోంచి బయటికి రా ఒక్కసారి. శేఖర్, నేను ఒకటే చెప్తున్నాను, ఆ అమ్మాయి వాదన ఇలాగే ఉంటది కానీ అసలు ఇక్కడ మాట్లాడటానికి కూడా ఏమీ లేదు. ఇది కంప్లీట్ గా నెగిటివ్ గా మాట్లాడితే 2 నిమిషాల్లో కాల్ కట్ చేసి ఇక్కడే క్లోజ్ చేసేయచ్చు. ఏది మీరు ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళు అయితే కనుక నీకు ఇప్పటికొచ్చి మాట్లాడినటువంటి 4 మాటల్లో కూడా సింధు నీ మనసులో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది అనేది ఒక నమ్మకం ఉంది. అలాగే సింధుకి మీకు ఎంత అమితమైనటువంటి ప్రేమ ఉంది, ఈ పని చేసినా కూడా తనకి నువ్వంటే ఎంత అమితమైన ప్రేమ ఉంది అన్నది కూడా తన మాటలో అర్థమైంది. కాబట్టి ఈ 2 మాటలు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతున్నాడు, లేదంటే మాట్లాడే హక్కు కూడా నాకు లేదు. ఇక్కడ నేనేమంటున్నానంటే ఏ ఉద్దేశంతో ఆ అమ్మాయి పని చేసింది అనేది ఒక్కసారి ఆలోచించుకో. ఇల్లు గడవటానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి. నువ్వు కష్టపడట్లేదు అంటే కనుక అన్ని విధాలుగా కష్టపడి ఉద్యోగం రానటువంటి పరిస్థితి. ఈ అమ్మాయికి ఏ డిగ్రీ, ఏ చదువు లేదు, ఏ క్వాలిఫికేషన్ లేదు, తను పుట్టేగి తను ఎప్పుడు ఏ ఉద్యోగం చేయలేదు. వ్యాపారంగా ఇది మొదలుపెట్టిన కాడి నుంచి ఏదో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇదే నమ్ముకుని ఇంకో యాంగిల్లో చూడనటువంటి పరిస్థితి. ఆ అమ్మాయి ఏమనుకుంది అంటే కనుక అక్కడ వెళ్ళి ఆ వృత్తిని ఏదో ఆనందించట్లేదు. వృత్తి చేసినప్పుడల్లా కుంగిపోతూ బాధపడుతూనే చేసింది. ఎందుకు అది చేయకపోతే కనుక ఇల్లు గడిచేటటువంటి పరిస్థితి లేదు. మీరేమొచ్చి ఉద్యోగం చేస్తున్నాను అనేటటువంటి అబద్ధంతో పెళ్లి చేసేసుకున్నారు మీరు. పోనీ అప్పుడే నిజాయితీగా మీరు మాట్లాడుంటే కనుక ఆ అమ్మాయి కూడా నిజాయితీగా ఈ అంశం చెప్పుండేదేమో. కానీ మీరు దాచిపెట్టారు, తను దాచిపెట్టి. సరే, అది పెద్ద గీత ముందు చిన్న గీత. ఇందాక నేను అన్నట్టుగా ఏంటంటే బహుశా ఈ అమ్మాయి ఈ వృత్తి చేయకుండా ఉండుంటే కనుక మీరు ఇలా అబద్ధం ఆడి ఉద్యోగం చేయకుండా పెళ్లి చేసుకుని ఉంటే కనుక ఏమయ్యా నువ్వేం మగాడవయ్యా, ఏ ఉద్యోగం చేయకుండా ఒక ఆడపిల్లను మోసం చేసి ఎలా పెళ్లి చేసుకుంటావయ్యా? ఆల్రెడీ తల్లిదండ్రులు లేనటువంటి ఆడపిల్లని ఈ విధంగా మోసం చేస్తావా? భర్త అనేటటువంటి స్థానం కాకుండా తల్లిదండ్రులు లేనటువంటి స్థానాన్ని కూడా నీకు ఇచ్చింది, అదేవిధంగా తల్లిదండ్రులు లేనటువంటి స్థానాన్ని నువ్వు అమ్మాయికి ఇచ్చావు, అది వేరే విషయం అని అనుండేవాళ్ళు. కానీ ఈరోజు ఈ అమ్మాయి ఆ పని చేయటం వల్ల నువ్వు ఉద్యోగం చేయకుండా దొంగచాటును వచ్చి పెళ్లి చేసుకునేటటువంటి అంశం ఈరోజు కప్పడిపోయింది. కానీ నేను అయినా కానీ దీన్ని నీ సైడే మాట్లాడుతున్నాను. 1 ఇంచు అటువైపు కూడా ఆలోచించమంటున్నాను. ఉద్దేశం ఏంటి? ఉద్యోగం లేకపోతే ఇలాంటి వ్యాపారాన్ని ఎంచుకుంటారా సార్? చెప్పండి. అయినా కానీ నేను సమర్థించట్లేదు. కానీ తన ఉద్దేశం, తను పుట్టెరిగి తన ఆలోచనకు తెలిసినంత వరకు సంపాదనకు ఉండేటటువంటి ఏకైక దారి అదే అని చెప్పి పెళ్లికి ముందు ప్రేమించినప్పుడు పెళ్లి తర్వాత కూడా అదే నమ్ముకుని అదే అందులోనే కొట్టుకుపోయింది పిచ్చి మహాతల్లి. ఇప్పటికి కూడా ఏమంటుంది, తనకి ఇప్పటికి కూడా ఇందాకటి నుంచి మనం మాట్లాడుతున్నాం, తను చేసేటటువంటి వ్యాపారాన్ని తప్పు పట్టట్లేదు తెలుసా? తల్లిదండ్రులు లేకపోయినా ఒక పూట తిండి దొరుకుతుందో లేదో అనేటటువంటి ఆలోచన ఉన్న అమ్మాయికి తన శరీరాన్ని అమ్ముకుని అదే తిండి పెట్టింది. కాబట్టి ఇప్పుడు కూడా అమ్మాయి ఆ వృత్తి మీద వేలెత్తి చూపెట్టట్లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే నిజంగా ప్రేమతోనే ఒక బాధ్యతతోనే మీ ముందుకు వచ్చింది ఆ అమ్మాయి. తన సుఖాలు సంతోషాల గురించి కాదు కదా. ఒకప్పుడు తన ఉద్యోగం చేయకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది, ఇటువంటి ఆలోచనతో వచ్చింది తన ముందుకి. సరే, ఇటువంటి కాన్సెప్ట్కి ఇటువంటి రీజనింగ్కి ఎన్ని మార్కులు పడతాయో నాకు తెలియదు. మీ ఇష్టం అండి, డెసిషన్ మీ ఇష్టం. అంతేనా డాక్టర్ గారు మీరు చెప్పేది? డెసిషన్ ఈజ్ అబ్సల్యూట్లీ యోర్స్. మేము ఎప్పుడు కూడా అందమైన జీవితంలో ఇంతవరకు కూడా ఇంత చాయిస్ లేదండి. డాక్టర్ గారు ఒక సలహా ఇస్తారు. కానీ నేను చెప్తున్నట్టుగా జయ గారు, మీరు బాధితులు, అంతే. మీరు పడరానటువంటి బాధలు పడ్డారు, అనుభవించకూడనట్టు కష్టాలన్నీ అనుభవించారు. ఇందాక ఒక్క మాట అన్నారు, రోడ్డు మీద ఒక మగాడు వెళ్ళిపోతుంటే కనుక వీడితో కూడా పడుకుందని ఆ భార్య అనేటువంటి కర్మండి, చచ్చిపోవటం బెటర్ దానికంటే. సో నేనేమంటున్నానంటే ఇందాక నేను అన్నట్టుగానే ఇది పూర్తిగా మీ నిర్ణయం అని చెప్పి మేము కన్ఫ్యూజ్ చేస్తున్నామని మీరు అనుకుంటే కనుక నా క్లినిక్ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీరు కావాలంటే రావచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడచ్చు. సో కంప్లీట్గా ఇది మీ చాయిస్. ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడాలను. అయ్యో తప్పకుండా. అసలు నేను మా మామ కూతురు చేసుకుందాం అనుకున్నా మేడం. కానీ ఇంకా నేను లవ్ చేశాను కాబట్టి విద్రాత అలా మారింది కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది. కాకపోతే అమ్మాయి ఉద్యోగం లేదనే సాకును చూపిస్తోంది. కానీ మీరు ఇందాక చెప్పారు చూడండి, పెద్ద గీత ముందు చిన్న చుక్క అండి ఉద్యోగం లేకపోవటం అనేది. దాన్ని దీంతో కంపేర్ చేయటాకే లేదు. ఉద్యోగం లేకపోతే అడుక్కుతునే వాళ్ళం మేడం, లేదంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం. కానీ ఇలాంటి వ్యాపారంలో దిగుతుందని ఎవరు అనుకుంటారు మేడం? మీరు చెప్పండి మేడం.
నిజం శేఖర్ గారు, అది చాలా బాధాకరం అనిపిస్తోంది. అమ్మాయి తెలిసి చేసిందా? ఇంకా నేను ఇంకా చేయనని చెప్తున్నాను కదా. ఒకవేళ నువ్వు నన్ను వదిలేస్తే నేను చచ్చిపోవడం తప్పించి నాకు వేరే దారి లేదురా. ప్రేమ అనేటటువంటిది ఇదివరకటి ప్రేమలాగా ఉండాలి, అది న్యాచురల్ గా పునరావృతం అవ్వాలి. ఇక్కడ థ్రెట్ వల్ల నేను చచ్చిపోతాను లేక బెదిరించొద్దు. అతను బాధితుడు, అతను అనుభవిస్తున్నటువంటి బాధ నీకంటే 100 రెట్లు ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రేమించినటువంటి అమ్మాయిని ఉంచుకోవాలా, లేదంటే ప్రేమించి మోసం చేసి తప్పుదోరలో వెళ్ళి ఇదే వృత్తిగా నమ్మినటువంటి అమ్మాయిని వదులుకోవాలా అనేటటువంటి సందిగ్ధ పరిస్థితిలో అతను ఉన్నాడు. అతనికి సమయం కావాలి, నువ్వు అది అర్థం చేసుకోవాలి. నువ్వు థ్రెట్ చేసి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టేటటువంటి దొద్దు. నువ్వు ప్రేమించినటువంటి నీ భర్త ఎలాంటి వ్యక్తి అనేది 2 years పాటు నీకు చూపెట్టాడుగా, ఒక మంచి వ్యక్తిగా. ఇప్పుడు నీకు అర్థమైంది నువ్వు ఎటువంటి వ్యక్తిని పోగొట్టుకున్నావు. నేను మళ్ళీ కోరుకునేది, నేను ఇంత తిన కోసం ఇంత దిగజారి ఇంత ఆర్గ్యూ చేశాను నేను దానికోసమే సార్. నాకు తల్లిదండ్రి లేని లోటు తీర్చాడు. తల్లిదండ్రి ఉంటే ఆ ప్రేమ ఎలా ఉంటుందో తను చూపించాడు సార్. అంత ప్రేమ చూపెట్టినటువంటి వ్యక్తి ఈ అంశం తెలిస్తే కనుక ఏమవుతాడు అనేది 0.1% నువ్వు ఆలోచించుంటే కనుక ఈ రోజు ఈ ఎపిసోడ్ ఈ మాట్లాడుకోవటం కూడా అక్కర్లేదు. వేరే వ్యక్తి పక్కన నేను పడుకుంటున్నాను, అదే రాత్రి మళ్ళీ నా భర్త పక్కన పడుకుంటున్నాను. ఇది వాస్తవం, ఈ నిజం తెలిస్తే కనుక నా భర్త ఉంటాడా లేదా అన్నది కాదు, బతుకుంటాడా లేదా అనేది ఆలోచించుంటే కనుక ఈరోజు మనకి ఎపిసోడ్ అక్కర్లేదు. నీ ఆలోచన అనేది చాలా లేట్గా వచ్చింది. ఇప్పటికి కూడా నువ్వేమంటున్నావు అంటే కనుక చెప్పకుండా ఉండుంటే ఏం చేసి ఉంటే, నువ్వు చెప్పకపోతే ఇంకొకరు చెప్పేవారు అప్పుడు. కానీ అది మోసం చేయటం కదా, అది మోసం. అసలు నువ్వు చెప్తావా, ఇంకొకరు చెప్తారా తర్వాత? పచ్చి మోసం కదమ్మా అది. సరే, భార్యాభర్తల ఇవన్నీ కాసిందు. బంతి అతని కోర్టులో ఉంది, అతను ఇట అట అనేటటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ మాట్లాడినా నా క్లినిక్ వచ్చినా అతన్ని బలవంతం పెట్టేటటువంటి ఉద్దేశం నాకు లేదు. ఒకటి కాకపోతే 100 రోజులైనా అతను ఈ నిర్ణయం తీసుకోవడానికి అతను అవకాశం ఇవ్వాలి. అతను నిర్ణయం తీసుకునేటటువంటి క్రమంలో మీరిద్దరు ఒకే రూఫ్ కింద ఉంటారా, ఒకే ఇంట్లో ఉంటారా, విడివిడిగా ఉంటారా అనేది ఆలోచించుకోండి. అది కూడా మనం ఒకసారి క్లినిక్ కౌన్సిలింగ్కి వచ్చాక మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు అతని మీద బలప్రయోగం చెయ్యొద్దు, బలవంతం పెట్టద్దు. అటువంటి ఆలోచన కూడా నువ్వు విరమించుకో. ఎందుకంటే ఆల్రెడీ అతను చాలా సఫర్ అవుతున్నాడు. 100 సార్లు నేను బతుకును, నేను చచ్చిపోతాను నువ్వు అంటాం కాదు. అతను బ్రతుకుంటాడా, సూసైడ్ చేసుకుంటాడా ఈ డిప్రెషన్లో అనేది నాకు భయంగా. సో కాబట్టి అతను స్వేచ్ఛగా ఒక నిర్ణయం తీసుకునే దానికి ఒక అవకాశం ఇవ్వు ప్లీజ్. ఇది నీకు నా రిక్వెస్ట్. నువ్వు 2 ద్వారాలు తెరిచి ఉంచాలి. మంచి జరిగితే మంచి జరుగుతుంది, ఇంకోటి జరిగినా కూడా మంచిదే. కలిసి ఉన్నా మంచిదే, కలిసి లేకపోయినా కూడా మంచిదే. దిశ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి, తన భవిష్యత్తు ఏంటి, తన భవిష్యత్తు అనేటటువంటిది నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టి తనకు కౌన్సిలింగ్ ఇస్తాను. ఓకే, ఇద్దరు కలిసి అయితే మాత్రం రాకండి. ఫస్ట్ నువ్వురా, నీ ఆలోచన ఏంటి, నువ్వు ఏ దారిని తీసుకున్నావు, ఏ దారిని ఎంచుకున్నావు అనే దాన్ని బట్టి ఆ అమ్మాయికి తర్వాత నేను కౌన్సిలింగ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ పెద్దలు ఇన్వాల్వ్ చేయడానికి లేదు, ఇరువైపులో తల్లిదండ్రులు లేరు. ఓకే శేఖర్. ఓకే అమ్మా సింధు, ధైర్యంగా ఉండు. ఇది అసంపూర్తిగా అనిపించినా కూడా చాలా మందికి దీనికి ఏంటంటే ఇక్కడ అస్సలు ఇలా చెయ్యి బాబు అని సజెషన్ ఇవ్వడానికి కూడా మనకు లేదు, లేదు. సజెషన్ ఇలా చెయ్యి అనేది కాదు. మనం ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఆ అబ్బాయికి ఒక గైడెన్స్ ఇవ్వాలి, ఒక ఓదార్పుని ఇవ్వాలి, ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ అబ్బాయి తీసుకోబోయే నిర్ణయాలు, మార్గాలు సరైనటువంటిదా కాదా భవిష్యత్తులో అనేటటువంటి దాన్ని ఒకటి చూడాలి. మానసిక వేదన నుంచి ఆ అబ్బాయిని బయటికి లాగాలి. అక్కడ తీసుకునేటటువంటి నిర్ణయం బట్టి ఈ అమ్మాయికి కూర్చోపెట్టి, అమ్మాయి ఇదమ్మా నువ్వు ఏదైతే జరిగిందో జరిగిపోయింది, ఇక ముందు నుంచి ఏదైతే నిజం, ఏదైతే భవిష్యత్తు నీకు కళ్ళెదురుగుతుంటో కనిపిస్తుందో దాన్ని ఆచరించుకుంటూ ముందుకెళ్ళటం తప్ప నీకు దారి పరిష్కారం లేదని చెప్పాలి. రైట్ కళ్యాణ్.